కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పద్మనాభం భౌతిక కాయాన్ని నేడు కిర్లంపూడికి తరలించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ముద్రగడ మృతితో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ముద్రగడ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోనులో మాట్లాడుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్న కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన గత నెల 16న హైదరాబాద్ గచ్చిబౌలిలోని యశోద ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించగా వైద్యులు సిఆర్ఆర్టీ సాయంతో చికిత్స అందించారు. మరుసటి రోజు కుటుంబ సభ్యులు సమీపంలోని సింధు ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి అక్కడే ముద్రగడ చికిత్స పొందుతున్నారు. ప్రోస్టేట్ తో పాటు కిడ్నీలు, శ్వాసకోశ సమస్యలు ఉండటం వల్ల డయాలసిస్, ఇతర చికిత్సలు అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించి మంగళవారం నాడు తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. తన తండ్రి పద్మనాభం అనారోగ్యంతో మృతి చెందారని కుమారుడు గిరి సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించారు. ముద్రగడ మరణ వార్తతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ముద్రగడ పద్మనాభం 1953 జనవరి 22న ప్రస్తుత కాకినాడ జిల్లా కిర్లంపూడిలో జన్మించారు. 1967లో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. భార్య పద్మావతి, కుమారులు వీర రాఘవరావు, చెల్లారావు, కుమార్తె క్రాంతి ఉన్నారు. పద్మనాభం తండ్రి వీర రాఘవరావు ప్రతిపాడు నియోజకవర్గం నుంచి 1962, 1967లలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి శాసనసభ్యునిగా గెలుపొందారు. 1977లో తండ్రి ఆకస్మిక మృతితో తన కుటుంబానికి సన్నిహితుడైన అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి సూచనతో 25వ ఏట ముద్రగడ జనతా పార్టీ తరపున రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రతిపాడు నియోజకవర్గం నుంచి 1978లో జనతా పార్టీ తరపున పోటీ చేసిన ముద్రగడ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983, 1985 ఎన్నికల్లో తెలుగుదేశం తరపున పోటీ చేసి శాసనసభ్యునిగా విజయం సాధించారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో ఎక్సైజ్, రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తూ ఆకస్మికంగా పదవికి రాజీనామా సమర్పించారు. 1988లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీతో కలిసి కత్తిపూడిలో భారీ బహిరంగ సభ పెట్టిన ముద్రగడ కాంగ్రెస్ లో చేరారు. 1989లో ఆ పార్టీ తరపున గెలిచి మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో పౌర సరఫరాలు, రవాణా శాఖల మంత్రిగా పనిచేశారు. 1994లో ప్రతిపాడు నుంచి బరిలో దిగి ఓటమి చవిచూశారు. 1999లో టీడీపీలో చేరి కాకినాడ నుంచి లోక్సభకు పోటీ చేసి విజయం సాధించారు. 2004లో మరోసారి ఎంపీగా పోటీ చేసినా విజయం దక్కలేదు. 2009లో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో మళ్లీ ప్రతిపాడు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. అప్పటి నుంచి ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఆయన చిన్న కుమారుడు గిరిబాబు ప్రస్తుతం ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త కాగా, కుమార్తె క్రాంతి జనసేన నాయకురాలిగా ఉన్నారు. కాపులను బీసీల్లో చేర్చాలంటూ ముద్రగడ 7 సార్లు ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టారు. 2016లో తుని వేదికగా కాపు ఐక్య గర్జన సభ జరిగింది. ఈ సందర్భంగా అక్కడ చోటు చేసుకున్న రైలు దహనం ఘటన రాష్ట్రంలో సంచలనం కలిగించింది. 2024 ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఓడించకపోతే ముద్రగడ పద్మనాభరెడ్డిగా తన పేరు మార్చుకుంటానని పద్మనాభం సవాల్ విసిరారు. ఆ ఎన్నికల్లో పవన్ 70,000కు పైబడి ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తన సవాల్ కు కట్టుబడి 2024 జూన్ 20న గెజెట్ నోటిఫికేషన్ ద్వారా ముద్రగడ పద్మనాభరెడ్డిగా ఆయన పేరు మార్చుకున్నారు. ముద్రగడ మరణంపై గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముద్రగడ పద్మనాభం మరణ వార్త విచారం కలిగించిందన్న సీఎం
ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శాసనసభ్యుడిగా, మంత్రిగా, ఎంపీగా ముద్రగడ సేవలందించారని పవన్ కళ్యాణ్ కొనియాడారు. ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులు, మద్దతుదారులకు పవన్ సానుభూతి తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ కూడా ముద్రగడ మృతి పట్ల సంతాపం తెలిపారు. పలువురు రాష్ట్ర, కేంద్ర మంత్రులు సంతాపం తెలిపారు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు హైదరాబాద్లోని సింధు ఆసుపత్రికి వెళ్లి నివాళులర్పించారు.